హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో అండి. అలాగే వర్షం పడుతుంది, కారంగా కొంచెం తినాలనిపిస్తుంది కాబట్టి నేను దీనిలో కొంచెం గార్లిక్ కూడా ఫ్లేవర్ యాడ్ చేశాను. సో గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సూపర్గా వచ్చిందండి, టేస్ట్ మాత్రం అద్రిపోయింది. సో నా క్రేవింగ్ తీరిందనమాట, అంత టేస్టీగా ఉంది. మీతో కూడా షేర్ చేసుకుంటాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతాయా? తప్పకుండా లైక్ చేయండి. దీనికోసం ఒక వెల్లుల్లిపాయ ఇలా తొక్కవలిచి ఈ తొనల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వెల్లుల్లి పాయ ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుందండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ మీల్, మామూలుగా బయట మనం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంటే చిన్న బౌల్తో 2 బౌల్స్ అన్నట్లు ఆ క్వాంటిటీ తయారు చేస్తున్నాను కాబట్టి ఒక పాయ మొత్తం తీసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా తరగండి. ఇలాగా మంచిగా మిక్సీ పట్టొద్దు, మిక్సీ పడితే మరి మొద్దుగా అయిపోతుంది. ఇవి ఆయిల్లో వేగినప్పుడు పంటి కింద పడినప్పుడు మనకి వగరేమి ఉండదు, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఈ రైస్కి వచ్చేసి ఎండు కారం వేయండి. సో పచ్చిమిరపకాయలు ఘాటుకు సరిపడినట్లుగా తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఆనియన్ కూడా స్లైసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కోడిగుడ్లు 3 ఒక బౌల్లోకి వేసుకొని దీనిలో కొంచెం ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్కి రైస్ ఉడికించిన రైస్తో చేసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నం వండుకున్న రైస్ ఏమన్నా మిగిలిన ఆ రైస్తో అయినా చేసుకోవచ్చు. వేడి ఉన్న రైస్ అయితే ఉడికిన గిన్నెలోనే ఉంచితే మెత్తగా అయిపోతుంది. ప్లేట్లో ఇలా ఆరబెట్టుకుంటే పొడి పొడిగా చక్కగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి తరుగు వేయండి. కొన్ని సెకండ్లకే మంచిగా వేగుతుంది. ఆ తర్వాత వెంటనే పచ్చిమిర్చి తరుగు, 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. వెంటనే ఉల్లిపాయ కూడా వేయండి. అన్నీ ఒకేసారి 1 by 1 వేసుకోకపోతే మాడిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు పోపులో ఇవన్నీ చక్కగా వేగాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం పక్కకు అనేసి ఆయిల్లోనే రెడీగా పెట్టుకున్న కోడిగుడ్డు మిక్స్ వేసుకోవాలి. అది వేసిన తర్వాత పైన కొంచెం కారం వేయండి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి. వేసిన వెంటనే కలపకండి, 1 నిమిషం వేగితే ఆమ్లెట్ లాగా వేగుతుంది. అప్పుడు ఇలా మనం కలుపుకుంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉండి రైస్లో తినేటప్పుడు బాగుంటుంది. ఈ ఎగ్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వండి. అంటే బాగా ఫ్రై అవ్వకపోతే నీచు వాసన వస్తుందన్నమాట. ఆ తర్వాత మొత్తం వెల్లుల్లి మిక్స్ మొత్తం కలిపి 1 నిమిషం పాటు బాగా వేపుకోండి. ఎగ్ బాగా వేగితే స్మెల్ లేకుండా రైస్ సూపర్గా ఉంటుందండి. ఇది మొత్తం మనం హై ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలండి. రైస్ వేయండి. దీనిపైన కొంచెం ఉప్పు, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, చాట్ మసాలా మీ ఫ్లేవర్స్కి తగినట్లుగా వేసుకోవచ్చు. వేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేసేసుకోండి, టాస్ చేసినట్లుగా. సెగ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇది బాగా రోస్ట్ అయినట్లుండి స్ట్రీట్ స్టైల్లో లాగా టేస్ట్ వస్తుందన్నమాట. సో చూడండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, అవసరమైతే వేసుకోండి. మీకు ఒకవేళ స్పైసీ సరిపోతే మిరియాల పొడి వేసుకోవచ్చు. సో దీన్ని ఇంకా ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే ఆహా సూపర్గా ఉంటుంది. కొంతమంది ఇలా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్తో కూడా సర్వ్ చేసుకుంటారు కదా. సో ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. యాక్చువల్గా హాఫ్ బాయిల్డ్ అంటే ఎల్లో అనేది సరిగ్గా కుక్ అవ్వదు అనమాట. ఆమ్లెట్లో ఎలా వేసి ఎల్లో అట్లాగే ఉండాలి. పైన ఉప్పు కారం వేసి తిరగతిప్పకుండా యాజ్ టీజ్గా ప్లేట్లోకి తీసుకొని తినాలి. సో ఇలా తినడం ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇలా అయితే మా వారు తింటారు. సో ఫ్రెండ్స్, అంతే, స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ గార్లిక్ ఫ్లేవర్తో రెడీ. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.